హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ మమ్ కిడ్స్ ఛానల్. ఈరోజు స్కూల్ నుంచి వస్తూనే సన్నీ బన్నీ ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ వస్తారు. అది చూసిన వాళ్ళ నాని, ఏమిట్రా పిల్లలు ఈ అల్లరి, కాస్తంత శాంతంగా ఉండండిరా అంటూ ఉంటారు. అది విన్న సన్నీ బన్నీకి వెంటనే, అమ్మో, ఇవాళ మనం పెద్ద బాల శిక్షలో శాంతి మంత్రం చెప్పించుకోబోతున్నాం, మర్చిపోయాం, 5 minutes లో ఫ్రెష్ అయి వచ్చేస్తాం నాని అని చెప్పి వెళ్తారు. పిల్లలిద్దరూ చకచకా ఫ్రెష్ అయ్యి, నాని మేం రెడీ అంటూ ఉంటే, అలా కాదు పిల్లలు, ముందు మీరేమైనా తినడానికి తీసుకోండి, ఆ తర్వాత వెంటనే మనం పెద్ద బాల శిక్ష చెప్పుకుందాం, సరేనా? ఓకే నాని అంటూ తినడానికి వెళ్తారు. పాలు తాగేసి స్నాక్స్ తినేసి పిల్లలిద్దరూ వచ్చి నాని దగ్గర కూర్చొని, నాని ఇప్పుడు చెప్పుకుందామా అని అడుగుతూ ఉంటే, సరే అని చెప్పి నాని మొదలు పెడతారు. ఈ రోజు మనం పెద్ద బాల శిక్షలో 18వ పేజీలో ఉన్న శాంతి మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిర్వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రము యొక్క అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం. ఓ దేవతలారా, మా చెవులతో శుభప్రదమైన మాటలనే వినదముగాక. ఓ పూజనీయులారా, మా నేత్రములతో శుభకరమగు వానినే దర్శించదముగాక. మిమ్ములను స్తుతించుచు మా ఆయుష్కాలమును సంపూర్ణ ఆరోగ్యముతో శక్తితో జీవించదముగాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలుగజేయుగాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక. మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. అథర్వణ వేదంలోని ఈ శాంతి మంత్రమును శిష్టాచార సంప్రదాయంలో గురు శిష్యులిరువురు కలిసి ఈ శాంతి మంత్రమును పఠించిన తరువాతనే శాస్త్రాధ్యయనమును ప్రారంభించెడివారు. ఏ విధమైన ఉపద్రవములు గాని విఘ్నములు గాని సంభవించకుండా శాస్త్రాధ్యయనము నిర్విఘ్నముగా నిరాటంకముగా సాగుటకు చేయు ప్రయత్నమే ఈ శాంతి మంత్రము. ఒక కార్యము ఫలప్రదము కావాలననినా మానవ ప్రయత్నం ఒక్కటియే చాలదు, కాలము దైవము అనుకూలించవలెను. ఈ 3 విషయములు పుష్కలముగా సహకరించవలయుననిడి దివ్య భావమును అంతర్యములో ఆవిష్కరించుకొనుటయే ఈ శాంతి మంత్రము యొక్క ముఖ్య ఉద్దేశము. కొటేషన్: భగవంతుడి తరపున పనిచేస్తున్నప్పుడు మీరు భగవంతుడితో ఐక్యమైన వారిగా గుర్తింపబడతారు. చూసారా పిల్లలు, మన పూర్వీకులు మన కోసం ఎంత మంచి శాంతి మంత్రాన్ని మనకు అందించారో. ఇంత మంచి శాంతి మంత్రాన్ని ఈ పెద్ద బాల శిక్ష ద్వారా మనకు అందజేసిన గాజుల సత్యనారాయణ గారికి మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఏదైనా మంచి పనిని మొదలుపెట్టే ముందు మనం కూడా ఈ శాంతి మంత్రాన్ని పఠించడం అలవాటు చేసుకుందాం. సరేనా పిల్లలు? ఇవాల్టికి ఇంతటితో ముగించి రేపు మరికొన్ని మంచి విషయాలు ఈ పెద్ద బాల శిక్షలో తెలుసుకుందాం. సరేనా పిల్లలు? పదండి, చకచక హోంవర్క్స్ కంప్లీట్ చేద్దురు గాని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వావ్ మమ్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.